దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ ఇవాళ జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే మధ్యాహ్నం 1:30 కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. అలాగే రాష్ట్రం నుంచి సుమారు 73,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్తో పాటు ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, జగిత్యాల వంటి కొత్త జిల్లాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 566 నగరాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.
దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ ఇవాళ జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే మధ్యాహ్నం 1:30 కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అలాగే రాష్ట్రం నుంచి సుమారు 73,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్తో పాటు ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, జగిత్యాల వంటి కొత్త జిల్లాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 566 నగరాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, విద్యకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్ష అయితే ఈ రోజు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు మొత్తం ఏర్పాట్లు చేశారు దేశవ్యాప్తంగా. అదే విధంగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కూడా ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారో ఆ సెంటర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఏదైతే సమ్మర్ సీజన్ కావడం వల్ల వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఎగ్జామ్ సెంటర్ హాల్లోనే అందించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకుని అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అందరూ విద్యార్థులకు సంబంధించిన దాదాపుగా దేశవ్యాప్తంగా చూసుకుంటే 22,79,000 మంది దాదాపుగా ఈ రాష్ట్రం నీట్ ఎగ్జామ్ హాజరు కానున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 73,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఈసారి దాదాపుగా 900కు పైగా మంది విద్యార్థులలో ఎక్కువగా హాజరయ్యే అవకాశం అయితే ఇక్కడ కనపడుతుంది. గతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 190 సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థులు పెరిగిన నేపథ్యంలో వారికి సంబంధించిన 199 సెంటర్లు ఎక్కువగా 9 సెంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేయడం కూడా విద్యార్థులు పెరిగిన నేపథ్యంలోనే వారికి అసౌకర్యం కలగకుండా సౌకర్యంగా ఉండేందుకే వారికి కావాల్సిన ప్రతి ఏర్పాటు కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీసు బందోబస్తుతో పాటు ఏదైతే ఎగ్జామ్ సెంటర్లలో అక్కడ ప్రతి 144 సెక్షన్ కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కూడా దాదాపుగా ఇది బయోమెట్రిక్ విధానం కాబట్టి బయోమెట్రిక్ విధానంలో అన్ని చెక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు కూడా ఎవరు ఆలస్యం కాకుండా ఎగ్జామ్ కు 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామ్ హాల్ లో ఉన్నట్లే కావాల్సిన వారికి ఏవైతే చెక్ చేస్తారో వాటికి కావాల్సిన అన్ని వాటికి చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎవరు ఆలస్యంగా కాకుండా త్వరగా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచనలు చేస్తారు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు హాజరవుతున్నారో వారికి ఉదయం 11 గంటల నుండి ఎగ్జామ్ సెంటర్ కు అనుమతిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి దాదాపుగా 1 గంటల వరకు కూడా 1:30 గంటల వరకు కూడా ఎగ్జామ్ హాల్ లో అనుమతిస్తారు. 1:30 తర్వాత గేట్లు మూసివేస్తారు. ఎవరు అనుమతించే అవకాశం అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా రూల్ కఠినంగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఎగ్జామ్ కాబట్టి ఎక్కడ ఒక నిమిషం ఒకవేళ ఓపెన్ చేసినా కూడా వారికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిగతా విద్యార్థులు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే రూల్ ఉంటుందో ఆ రూల్ కఠినంగా అమలు చేస్తారు. గతంలో చూసుకున్నట్లయితే గత ఏడాది కూడా ఎగ్జామ్ సెంటర్ లో దాదాపుగా 1 నిమిషం ఆలస్యమైన కూడా చాలా మంది గేట్లు వేసిన తర్వాత ఎవరిని లోపలికి అనుమతించని పరిస్థితి అయితే ఉంటుంది. అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ లో ఎగ్జామ్ రాసే విద్యార్థులు అయితే దాదాపుగా మొత్తం ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఇప్పటికే వారికి సంబంధించిన హాల్ టికెట్లు అన్ని వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు కూడా త్వరగా సెంటర్ చేరుకొని అక్కడ హాల్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడం కూడా మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ రాయడానికి చాలా మంది విద్యార్థులు సెంటర్ ఆడుకు కూర్చొని అక్కడ కొద్దిగా సమయం ఉంది కదా చదువుకుంటూ కూర్చున్నారు. ఆ టయాన్ని చూసుకోకుండా ఆ గేట్లు వేసిన తర్వాత అక్కడే పక్కనే ఉండి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అలాంటి సంఘటనలు కూడా గత ఏడాది చూసినాం. కాబట్టి ఎవరైతే విద్యార్థులు అక్కడ సెంటర్ హాల్కి వచ్చినా సెంటర్ హాల్లో నిలబడకుండా లోపలికి వెళ్ళి వారికి కావాల్సిన ప్రతిదీ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి పొరపాటు లేకుండా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ముందుగా సెంటర్ హాల్లోకి వెళ్ళడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా ఎవరైతే
విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారో దానికి సంబంధించి ఆ ఎలాంటి వాటర్ బాటిల్ కానీ అదే విధంగా ఎలక్ట్రికల్ ఏవైతే వస్తువులు ఉన్నా వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించారో డ్రెస్ కోడ్ కూడా వారికి అనుమతి ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ కూడా కంపల్సరీ పాటించాల్సిందే. అదే విధంగా మొత్తం ఫుల్ షర్ట్ అదే విధంగా ఫుల్ ప్యాంటు అవి ఇలాంటి వాటిని వాళ్ళు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఒకవేళ అవన్నీ వేసుకొని వచ్చినట్లయితే ముందుగా వచ్చినట్లయితే వాటి ఏమైనా ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నావా లేకుంటే ఏమైనా వాచ్లు ఉన్నావా వాటిని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి అవకాశం లేకుండా ఉన్నందుకు ముందుగా వెళ్ళాలన్నది కూడా ఆ అధికారులు చూస్తున్నారు. వాటితో పాటుగా విద్యార్థులు ప్రతిదీ ఓన్లీ చెప్పులు మాత్రం వేసుకొని రావాలి. షూ మాత్రం ఎట్టి పరిస్థితులను వేసుకొని రావద్దు. షూ వేసుకొని వస్తే మాత్రం సెంటర్ ఆ లోపల నుంచి బయటికి వాటిని అక్కడే వదిలేసి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు షూ వేసుకొని రావద్దని కూడా అధికారులు చూస్తున్నారు. గతంలో చూసినట్లయితే ఏదైతే మహిళలు ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో చాలా మంది కొందరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు బంగారు నగలు అవి వేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు విద్యార్థులు. కాబట్టి అలాంటి వారు కూడా ఎవరు అట్లాంటి వస్తువులు ఎలాంటి వస్తువులు కూడా కనీసం చెవుల రింగులు కానీ అదేవిధంగా ముక్కురాయి కానీ అదేవిధంగా పుస్తపత్రులు ఇవన్నీ కూడా గతంలో చూసినట్లయితే గత ఏడాది చూసినట్లయితే ఇవన్నీ ఎవరైతే వేసుకొని వచ్చారో వాటిని తీసేసిన పరిస్థితులు కూడా వాళ్ళు అనుమతించరు. ముఖ్యంగా అధికారులు ఇలాంటి వస్తువులు ఎవరైనా వేసుకొని వస్తే వాటిని అనుమతించే ప్రసక్తి లేదు. ముందుగా వారు ఏదైతే ఎగ్జామ్ హాల్ టికెట్ ఏదైతే ఉందో దానిలోనే వాళ్ళు రూల్ కరెక్ట్ గా ఏమేమి తీసుకురావాలి ఏమేమి తీసుకురావద్దు ఏమేమి విద్యార్థులు ధరించాలా ఏవేవి పెట్టుకొని రావాలనేది కూడా వాళ్ళు స్పష్టంగా చేస్తారు. ఈవెన్ కనీసం వాటర్ బాటిల్ ఏదైతుందో వాటర్ బాటిల్ కూడా వాళ్ళు అనుమతి ఇచ్చిన వాటర్ బాటిల్ మాత్రమే తీసుకోవాలి. మిగతా వాటర్ బాటిల్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుమతించే ప్రసక్తి లేదని అని కూడా వాళ్ళ అధికారులు ఎప్పటికో సూచిస్తున్నారు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాటిని అన్నింటినీ ఎగ్జామ్ హాల్ నిబంధనలు ఏమంటే వాటి క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించి వాటిని చదువుకొని ముందుకెళ్ళినట్లయితే వారికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉంటుంది. ఎగ్జామ్ టెన్షన్ కూడా ఉండకుండా ఎగ్జామ్ ఫ్రీగా రాయడానికి అవకాశం ఉంటుంది. కానీ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాయాలని ఉంటున్నారో వారు ఉదయం 11 గంటల నుంచి ఎగ్జామ్ హాల్కి అనుమతిస్తున్నారు కాబట్టి 1:30 తర్వాత ఎట్టి పరిస్థితులు అనుమతి లేదు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలనేది కూడా అధికారులు చూస్తున్నారు. అదేవిధంగా ఏదైతే దేశవ్యాప్తంగా 566 సెంటర్లు అదేవిధంగా రాష్ట్రంలో 199 సెంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి గతంలో కేవలం హైదరాబాద్ వరంగల్ కొన్ని సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఈసారి ఆ సెంట్రల్ కొత్త జిల్లాలు కూడా ఏవైతే ఆసిఫాబాద్ వికారాబాద్ ఈ విధంగా ఆసిఫాబాద్ ఇవన్నీ సెంటర్లో కూడా కొత్త సెంటర్లు కూడా ఏర్పాటు జిల్లాలో కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో ఎక్కువ శాతం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసేవాళ్ళు. దానితో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ లోనే వచ్చి ఎగ్జామ్ రాసేందుకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఇబ్బందులు పడ్డారు. గతంలో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి విద్యార్థి అధికారులు కూడా దానికి సంబంధించి విద్యార్థులు ఏ జిల్లాలో ఆ జిల్లాలోనే ఎగ్జామ్ రాసుకునే విధంగా వెసులుబాటు అందించారు. అదే విధంగా ఎక్కడ ఈసారి ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. కేవలం దాదాపుగా 199 సెంటర్లు కూడా మొత్తం అవన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు గవర్నమెంట్ పాఠశాలలు గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే తప్ప ఎక్కడ ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కానీ ఎగ్జామ్ రాసే విద్యార్థులు అందరూ వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి రావాలి. ఎగ్జామ్ హాల్లో ఎలాంటి టెన్షన్ లేదు. బాల్ పెన్ మాత్రమే వినియోగించాలి. మిగతా వస్తువులు ఏవైతే ఉన్నామో కనీసం వాచ్ కూడా వాచ్ కి సంబంధించి ఎలక్ట్రికల్ ఈ మధ్య డిజిటల్ వాచ్లు వచ్చినాయి కాబట్టి అలాంటి వాటిని కూడా వాళ్ళు నిషేధించారు. వాటిని ఎవరు పెట్టుకురావద్దని కూడా అధికారులు ఆదేశాలు ఇప్పటికే ఆదేశాలు అదే విధంగా హాల్ టికెట్ ఏమవుతుందో హాల్ టికెట్లు కూడా వాళ్ళకి కావాల్సిన సూచనలు అన్నీ చేశారు. కాబట్టి విద్యార్థులు వాటన్నిటిని పరిశీలించి చూసుకొని ఎగ్జామ్ హాల్కు వెళ్ళినట్లయితే ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు విద్యార్థులు వారు ఒకవేళ తప్పుగా ఒకవేళ వాటికి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉన్నా మీరు ఎగ్జామ్ హాల్కు తొందరగా వెళ్ళినట్లయితే అక్కడ అధికారులు సూచిస్తారు. కాబట్టి ఏ వస్తువులు ఉండాలి ఏ వస్తువులు ఉండాలి ఇలా అని చెప్తారు. కాబట్టి వాటికి సంబంధించి మనకి త్వరగా వాటిని తీసుకొని మన ఏవైతే ఉన్నా హాల్ టికెట్ కానీ అదేవిధంగా అదే వాటితో ఒక హాల్ టికెట్ అదే హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. వాటితో పాటుగా ఏదైతే సబ్మిట్ చేసే వాళ్ళు సబ్మిట్ హాల్ టికెట్ అదే విధంగా ఒక గుర్తింపు కార్డు కంపల్సరీ ఆధార్ కార్డు కానీ మరి ఏదైనా గుర్తింపు కార్డు లైసెన్స్ కానీ ఇటువంటి సంబంధించి ఓటర్ ఐడి వీటన్నిటిగా అనుమతిస్తారు. కాబట్టి ఒక గుర్తింపు కార్డులో కంపల్సరీ విద్యార్థులు హాల్ టికెట్ ఎగ్జామ్ హాల్ సెంటర్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీటన్నిటి ఎవరైతే సూచనలు పాటిస్తారో సూచనలు పాటించి కంపల్సరీ వాటిని అధికారులు తప్పనిసరిగా వాటిని ఎవరైతే విద్యార్థులకు సూచిస్తారో వాటిని మాత్రం తీసుకెళ్లాలని అధికారులు సూచించిన నేపథ్యంలో విద్యార్థులు కూడా
కామకు ఏదైతే తీసుకుని రావాలన్నా వాటి తీసుకొని వెళ్ళడం మంచిది. అదే విధంగా ఎగ్జామ్ సెంటర్ కి ఆలస్యంగా పోకుండా హడాబడిగా వెళ్ళకుండా త్వరగా వెళ్ళడం వల్ల మీరు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది కూడా అధికారులు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఇప్పటికైనా ఉదయం 11 గంటల నుంచి ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తున్నారు కాబట్టి 1:30 వరకు అంటే దాదాపుగా 2:30 గంటల సేపు వారు అనుమతిస్తారు. లోపలికి సెంటర్ లోనికి అనుమతించే అవకాశం ఉంది కాబట్టి 1:00 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అనుమతించారు. ఎందుకంటే ఈ హాఫ్ అన్ అవర్ కూడా దాదాపుగా బయోమెట్రిక్ విధానం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు ఎవరైనా ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకున్నారా లేదంటే ఏమైనా తీసుకొచ్చుకున్నారా అని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని చెక్ చేస్తారు. కాబట్టి వీటన్నిటికీ ఏదైనా తంబేలు కానీ వీటన్నిటికి సంబంధించి ఏవైతే ఉన్నావో వాటన్నిటికీ సూచనలు వాళ్ళు చూస్తారు. కాబట్టి ఆ విద్యార్థులు హాఫ్ అన్ అవర్ అందుకే 1:00 తర్వాత వారికి అనుమతించదు. 2 గంటల ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్ నడుస్తుంది. కాబట్టి వీటి ఎవరైతే హాఫ్ అన్ అవర్ ఓకే. ముందు ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ వాళ్ళందరికీ రామకృష్ణ. సంబంధించి అన్ని తీసుకురావాలని కూడా విద్యార్థులు థ్యాంక్ యూ చూస్తున్నారు. రామకృష్ణ.